ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్ ఇస్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎర్త్ ఇట్ సెల్ఫ్. ఎంత బాగుందో ఈ కొటేషన్స్. ఇలా ఒకటి కాదు, నడుస్తున్నంతసేపు ఈ ఆఫీస్ స్పేస్లో ఇలాంటి ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటింగ్ కొటేషన్స్ అండ్ ఆల్సో ఐ ఓపెనింగ్ కొటేషన్స్ అని చెప్పొచ్చు చాలానే ఉన్నాయి. చూస్తేనే ఈ ఆఫీస్ స్పేస్తో ఇంత పాజిటివ్ ఎనర్జీ నిండుంటే అండ్ ఆ పర్సన్ చేసేటువంటి బిజినెస్, ఇన్ఫ్యాక్ట్ ఐ హావ్ టు సే హిస్ కేవీపీ హోమ్స్ చైర్పర్సన్ అండ్ మనతో పాటు ఉన్నారు శ్రీధర్ పతిబండ్ల గారు. శ్రీధర్ గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్ అండి. సార్ అసలు ఏంటి సార్ ఈ కొటేషన్స్ మీ ఆఫీస్ స్పేస్ నిండా? మీకు అది డ్రైవింగ్ ఫోర్సా ఎట్లా, ఆర్ టు మోటివేట్ పీపుల్ అరౌండ్ యూ మీరు అట్లా పెట్టారా? అంటే నేను యుఎస్ నుంచి వచ్చాను ఇప్పుడు ప్రజెంట్. సో 2002లో యుఎస్కి వెళ్ళడం జరిగింది నా ఎడ్యుకేషన్ అయిన తర్వాత. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 24 ఇయర్స్, క్లోజ్ టు 24 ఇయర్స్ నేను యుఎస్కి వెళ్ళి. బట్ లేట్లీ నేను ఇండియాలో ఎక్కువ ఉంటున్నాను అనమాట ఇప్పుడు ప్రజెంట్. ఎందుకు అంటే కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తాం ఇక్కడ. రైట్ సార్. సో నా మెయిన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్, అండ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్తో పాటు అక్కడ యూఎస్లో కొంత రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాను ప్రజెంట్. సో కొంత కార్పొరేట్ కల్చర్కి అలవాటు పడినవాడిని కాబట్టి ఫ్లేవర్స్ ఉంటాయి నాలో డెఫినెట్గా. విన్నాం సార్ మీ గురించి. మోర్ దాన్ 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు యూఎస్ రియల్ ఎస్టేట్లో కూడా ఉంది. అండ్ ఆ ఎక్స్పర్టైజ్ని అంతా పెట్టి ఇక్కడ ఇండియాలో ఇప్పుడు ఇక్కడ మీరు చేసేటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్స్ గురించి చాలా విన్నాం. సార్ ఒక్కటి చెప్పండి, వాట్ ఈస్ యువర్ మోటివేషనల్ ఫ్యాక్టర్ టు గెట్ ఇన్ టు దిస్ రియల్ ఎస్టేట్? మీకు టెక్నాలజీకి సంబంధించి బోలెడు బిజినెస్లు రన్ చేస్తున్న మీకు, మోర్ దాన్ 1000 మంది పనిచేస్తున్న మీకు ఇప్పుడు ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అని ఎందుకు అనిపించింది? అంటే బేసిక్గా నేను బిలీవ్ అయ్యేది ఏంటి అని అంటే కనుక 70% ఆఫ్ ది వరల్డ్స్ వెల్త్ టుడే ఈజ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. రెస్ట్ ఎవ్రీథింగ్, మీరు ఏ బిజినెస్ అయినా చెప్పండి, లేకపోతే ఇంకొక సెగ్మెంట్ చెప్పండి, ఏదైనా కానీ రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ 30%. సాచురేషన్ రాలేదా సార్? జనాలు ఆగలేదు కదండి, గ్రోత్ ఆగలేదు కదా, జనాలు ఎక్కువ అవుతానే ఉన్నారు కదా. కాబట్టి దీనికి సాచురేషన్ అనేది ఉండదు. జనాలు పెరిగే కొద్దికి మనకి ప్లాట్స్ కావాలి, హౌసెస్ కావాలి. కాబట్టి జనాలు ఆగిపోతే మీరు అన్నట్టు ఈ గ్రోత్ ఆగిపోతుంది. జనాలు ఆగరు కాబట్టి గ్రోత్ అనేది ఆగదు. రైట్ సార్. సార్ చాలా రియల్ ఎస్టేట్ ఆఫీసర్స్ కానీ లేకపోతే వాళ్ళ సెటప్స్ కానీ చూస్తే ఇవాళ ఉంటే రేపు ఉండవు. అండ్ వాళ్ళని బేస్ చేసుకొని ఒక అష్యూరెన్స్ తీసుకొని ఒక కస్టమర్ ఇక్కడ కొనాలి అని అంటే రేపటి రోజున వాళ్ళు ఫోన్లు ఎత్తకపోవచ్చు, అసలు ఆఫీసే ఉండకపోవచ్చు. అలాంటిది కేవీపీ హోమ్స్ మీరు ఇంత పెద్ద ఆఫీస్ని ఇంత స్టాండర్డ్స్తో, అది కూడా ఇంత పకడ్బందీగా పెట్టి మీరు ఇచ్చే ప్లాట్స్ రేట్లు కూడా అవన్నీ ఈ ఆఫీస్ మెయింటెనెన్స్ మీద ఉంటాయా సార్? ఇన్ఫ్యాక్ట్ అది గుడ్ క్వశ్చన్ అడిగారు మీరు. సో నేను ఇక్కడికి బిజినెస్ చేయడానికి వచ్చింది ఎందుకు అని అంటే కనుక, నేను గుంటూరు వాడిని. యూఎస్లోకి వెళ్ళి నేను 24 ఇయర్స్లో బిజినెసెస్ రన్ చేయడం జరిగింది, చాలా సంపాదించడం జరిగింది. అండ్ ఇక్కడ నాకు కొంత టైం దొరికింది. అక్కడ నా పార్ట్నర్స్ వాళ్ళందరూ బిజినెసెస్ టేక్ కేర్ చేస్తున్నారు కాబట్టి యూఎస్లో నాకు కొంత టైం దొరికి నేను ఇక్కడ ఏదైనా చేద్దాము, నా